బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాధాకిషన్ రావు తల్లి చనిపోవడంతో నాంపల్లి కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఆయన బెయిల్ పై బయట ఉండబోతున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాధాకిషన్ రావు తల్లి చనిపోవడంతో నాంపల్లి కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ఆయన బెయిల్ పై బయట ఉంటారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు అప్పటి నుంచి కూడా ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రజలు కూడా జైల్లో ఉన్నారు. అనేక మార్లు కూడా బెయిల్ కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ రిజెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే నిన్న రాత్రి డీసీపీకి సంబంధించినటువంటి వారి మాతృమూర్తి ఎవరు ఉన్నారో ఆమె అనారోగ్య కారణాల వల్ల కూడా స్వర్గస్థులైనటువంటి నేపథ్యంలో వారి తల్లికి చివరి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ కు ఇవ్వాలని కూడా వారు అభ్యర్థించారు. దాదాపు 5 రోజుల పాటు కూడా వారు అభ్యర్థించినప్పటికీ కోర్టు కొన్ని పోలీసులు కూడా కొన్ని పూర్తి స్థాయిలో కూడా కొన్ని అనేక రకాలుగా కూడా కొన్ని కాంప్లికేషన్స్ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు అన్ని రోజులు ఆయనకి పర్మిషన్ ఇస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఆ అంశాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే ఈ కార్యక్రమం చేయడానికి ఇవాళ నుంచి రేపు సాయంత్రం వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ నాంపల్లి కోర్టు డిసిషన్ తీసుకుంది. దీంతో చాలా రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మార్చి 28 నుంచి కూడా ఆయన జైల్లోనే ఉంటారు. ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎటువంటి బెయిల్ కూడా రానటువంటి సిచ్యువేషన్. సో అప్పటి నుంచి కూడా ఆయన అనారోగ్య కారణాలు కూడా చూపిస్తూ పలుసార్లు బెయిల్ పిటిషన్ చేసినా కూడా ఆయనకు రద్దు అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎవరైతే వారి అమ్మగారు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళడానికి అక్కడ కార్యక్రమాలు చూసుకుని రావడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంగా పడుతుంది. రేపు సాయంత్రం మళ్ళీ ఆయన కోర్టు ఇచ్చినటువంటి టైం ముయ్యగానే మళ్ళీ ఆయన కూడా జైలుకి రావాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఆయన అనారోగ్య దృష్ట్యా మళ్ళీ బెయిల్ కోరే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా.